హలో ఫ్రెండ్స్, టైం జోన్ ఏదైనా సరే ఈ 2 నెలలు నడిచేది మాత్రం ఒకటే టైం, అదే ఐపీఎల్ టైం. క్రికెట్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్గా జరుపుకునే ఐపీఎల్ పుట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఈ 18 ఏళ్లలో ఐపీఎల్ ఎన్నో మార్పులు చూసింది, ఎన్నో కాంట్రవర్సీస్ని చూసింది, ఎన్నో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా ఫ్యాన్స్కి అందించింది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఐపీఎల్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో దాని ఆరిజిన్ స్టోరీ కూడా అంతే థ్రిల్లింగ్గా ఉంటుంది. కాదు థ్రిల్లింగ్గా ఉండేలాగా చేశాడు ఎక్స్ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ. సో ఈరోజు వీడియోలో ఐపీఎల్ ఎలా పుట్టింది, అసలు ఐపీఎల్ మొదలవడానికి గల కారణాలేంటి, అసలు ఎటువంటి ఫండింగ్ లేకుండా లలిత్ మోడీ ఐపీఎల్ని ఎలా లాంచ్ చేశాడు, ఈ డీటెయిల్స్ అన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. క్రికెట్ని ఈరోజు ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుందంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఐపీఎల్. అండ్ ఆ ఐపీఎల్ పుట్టడానికి మెయిన్ రీజన్ లలిత్ మోడీ. లలిత్ మోడీ చేసిన ఫ్రాడ్స్ గురించి పక్కన పెడితే ఈరోజు ఐపీఎల్ని మనం ఎంతలా ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి మొత్తం క్రెడిట్ లలిత్ మోడీకి ఇవ్వాలి. లలిత్ మోడీ యొక్క డ్రీమ్ ప్రాజెక్టే ఈ ఐపీఎల్. సో ఇప్పుడు లలిత్ మోడీ పేరు చెప్పగానే లలిత్ మోడీ ఏం ఫ్రాడ్స్ చేశాడని చెప్పేసి మీ మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. సో దాని మీద మీకు వీడియో కావాలంటే ఈ వీడియోకి ఒక 5K లైక్స్ కొట్టండి. సో మీకు ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. దానిపైన నేను వెంటనే టాపిక్ చేస్తాను. ఇంకా ఐపీఎల్ దగ్గరికి వస్తే యాక్చువల్గా ఐపీఎల్ క్రెడిట్ని లలిత్ మోడీకి మాత్రమే కాదు ఇంకొక అతను కూడా ఇవ్వాలి. అతని పేరే సుభాష్ చంద్ర. అసలు ఈ సుభాష్ చంద్ర ఎవరు, ఎందుకు ఇతనికి క్రెడిట్ ఇవ్వాలో వీడియోలో తర్వాత మీకే అర్థమవుతుంది. ఐపీఎల్ లాంటి ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ మొదలు పెట్టాలనే ఐడియా 1996లో బీసీసీఐ ముందుకు తీసుకొని వచ్చింది. ఈ ఐడియాని ప్రజెంట్ చేసింది లలిత్ మోడీనే. ఇతర దేశాల్లో జరిగే బాస్కెట్బాల్ అలాగే ఫుట్బాల్ టోర్నమెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ అయి ఒక 50 ఓవర్స్ ఇంటర్ క్రికెట్ టోర్నమెంట్ని మొదలు పెడదామని చెప్పి లలిత్ మోడీ ఒక ఐడియాని ప్రపోజ్ చేశాడు. 50 ఓవర్స్ టోర్నమెంటే, 2020 కాదు. ఎందుకంటే ఆ టైంలో ఇంకా T20 అనేది పొట్టలేదు. అండ్ ఆ ఇయర్లోనే ఇండియాలో వన్డే వరల్డ్ కప్ పొట్టలేదు. అండ్ అలాగే అదే సంవత్సరంలో వరల్డ్ కప్ ఇండియాలో జరిగి బాగా హిట్ అయింది. సో 50 ఓవర్స్ టోర్నమెంట్ అయితే బెస్ట్ అని చెప్పి లలిత్ మోడీ అనుకున్నాడు. కానీ బీసీసీఐ ఈ ఐడియాని పెద్దగా పట్టించుకోలేదు. అండ్ ఆ టైంలో లలిత్కి పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా లేకపోవడంతో బీసీసీఐని తను ఒప్పించలేకపోయాడు. ఇది ఒకటే కాదు, ఇలాంటి ఐడియాస్ బీసీసీఐ ముందుకు చాలానే వచ్చాయి. కానీ బీసీసీఐ దేన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే బీసీసీఐ అప్పుడప్పుడే బాగా స్ట్రాంగ్ అవటం మొదలుపెట్టింది. సో ఉన్న పొజిషన్ని రిస్క్ చేయటం ఎందుకని చెప్పి బీసీసీఐ ఇలాంటి ఐడియాస్ ఎన్ని వచ్చినా కానీ వాటన్నిటిని లైట్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. 2000స్కి వచ్చేసరికి ఇండియాలో క్రికెట్ వ్యూవర్షిప్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. స్పోర్ట్స్ అంటే క్రికెట్ అనే విధంగా ఇండియన్స్ అందరూ క్రికెట్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ టైంలో ఇండియన్ స్పోర్ట్స్ ఎకానమీలో ఎక్కడి నుంచైనా మనీ వస్తుందా అంటే అది కేవలం క్రికెట్ నుంచే ఉండేది. సో ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్స్ అందరూ ఏదో ఒక విధంగా క్రికెట్తో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ట్రై చేయడం మొదలుపెట్టారు. ఇండియాలో క్రికెట్ని బ్రాడ్కాస్ట్ చేసే రైట్స్ కోసం పెద్ద బ్రాడ్కాస్టర్స్ పోటీ పడుతూ ఉండేవాళ్ళు. క్రికెట్ బ్రాడ్కాస్టింగ్తో వచ్చే డబ్బుతోనే బీసీసీఐ ఐసీసీని గ్రిప్లో పెట్టుకొని మోస్ట్ పవర్ఫుల్ బోర్డుగా మారిందంటే మీరు అర్థం చేసుకోండి ఇండియాలో క్రికెట్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్కి ఎలాంటి వాల్యూ ఉందో. సో అందరిలాగే ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం బిలియనియర్స్ అలాగే జీటీవీ ఓనర్ అయిన సుభాష్ చంద్ర కూడా పోటీ పడ్డారు. పొలిటికల్గా కూడా ఈయనకి అప్పట్లో బాగా సపోర్ట్ ఉండేది. సో తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి బీసీసీఐ నుండి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ డీల్ని తీసుకోవడానికి తను సిద్ధమైపోయాడు. బీసీసీఐ కూడా మీడియా రైట్స్ని సుభాష్ చంద్రకి ఇవ్వడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్లో బీసీసీఐ సుభాష్ చంద్రకి రైట్స్ ఇవ్వకుండా వెనకడుగు వేసింది. సుభాష్ చంద్రకి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వచ్చేసాయని చెప్పి న్యూస్లో బయటకు వచ్చాక బీసీసీఐ ఇలా డీల్ని సైన్ చేయకపోవడంతో సుభాష్ చంద్ర బీసీసీఐ మీద బాంబే హైకోర్టులో కేసు వేశాడు. కానీ కోర్టులో కూడా సుభాష్కి ఎదురు దెబ్బ తగిలింది. వెల్ రెస్పెక్టెడ్ అండ్ వెల్ డెవలప్డ్ అయిన సుభాష్ చంద్ర బీసీసీఐ చేసిన మోసాన్ని అస్సలు తట్టుకోలేపాడు. సో బీసీసీఐని ఎలా అయినా సరే దెబ్బ కొట్టాలని చెప్పి తను మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. అండ్ అలాగే ఆ టైంలో ఇండియన్ క్రికెట్కి పెరుగుతున్న క్రేజ్ని బీసీసీఐతో పాటు తను కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. అలా బీసీసీఐ మీద తను రివెంజ్ ప్లాన్ చేస్తున్న టైంలో T20 క్రికెట్ సీన్లోకి ఎంటర్ అయింది. అఫ్కోర్స్ సీన్లోకి అయితే వచ్చింది కానీ ఇండియన్ క్రికెట్లోకి మాత్రం అది అడుగు పెట్టలేదు. బీసీసీఐ, ఇండియన్ ఫ్యాన్స్, ఆఖరికి ఇండియన్ క్రికెటర్స్ కూడా T20 క్రికెట్ని సీరియస్గా తీసుకోలేదు. బట్ సుభాష్ చంద్ర మాత్రం ఈ T20 క్రికెట్ ఫ్యూచర్ అని చెప్పి పసిగట్టాడు. అలా పసిగట్టిన సుభాష్ బీసీసీఐ మీద ఒక మిసైల్ని వదిలాడు. అదే ICL, ఇండియన్ క్రికెట్ లీగ్. మొదట బీసీసీఐ ఈ ICLని లైట్ తీసుకుంది. కానీ T20 క్రేజ్ పెరగడం, క్రికెట్ లెజెండ్స్ అయిన కపిల్ దేవ్, టోనీ గ్రేగ్,
డి జోన్స్ లాంటి సీనియర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ని సుభాష్ చంద్ర ఐసీఎల్లో జాయిన్ చేసుకున్నాడు. ఇండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ తీసుకొచ్చిన కపిల్ దేవ్ ఐసీఎల్కి బ్రాండ్ అంబాసిడర్ అవడంతో మిగిలిన వాళ్ళందరి దృష్టి కూడా ఐసీఎల్ మీదకి వెళ్ళింది. బ్రైన్ లారా, ఇంజ్మామ్ ఉల్ హక్, మొహమ్మద్ యూసఫ్, క్రిస్ క్రెయిన్స్, నాథన్ ఆలిస్, నాథన్ ఆష్లీ ఇలా ఇంటర్నేషనల్ స్టార్స్తో పాటు ఇండియన్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్ కూడా ఐసీఎల్ వైపు వెళ్ళటం మొదలుపెట్టారు. ఎవరి దాకా ఎందుకు, అంబాటి రాయుడు కూడా ఐసీఎల్ ఆడాడు. ఫైనల్గా బీసీసీఐకి అయితే అర్థమైంది ఐసీఎల్ పక్కలో బల్లెంలాగా మారబోతుందని. దాంతో ఐసీఎల్ని అడ్డుకోవాలని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది బీసీసీఐ. ఇండియన్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్ యొక్క శాలరీస్ని డబుల్ చేసింది. ఐసీఎల్లో కనుక వాళ్ళు ఆడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్న మేజర్ స్టేడియంస్ అన్నింటినీ కూడా బీసీసీఐ బుక్ చేయటం మొదలుపెట్టింది. బీసీసీఐ ఎన్ని చేసినా కానీ ఐసీసీ మొదలైంది. సూపర్ సక్సెస్ని చూడకపోయినా కానీ ఒక మాదిరిగా సక్సెస్తో జనాల్లోకి వెళ్ళింది ఐసీఎల్. కానీ అప్పటికి కూడా ఇండియాలో T20 క్రేజ్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఇండియా తమ మొట్టమొదటి T20 వరల్డ్ కప్ ఆడటానికి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళింది. ఈ వరల్డ్ కప్లో సీనియర్ ప్లేయర్స్ ఎవరో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఈ ఫార్మాట్కి ఎదిగే సీన్ లేదని చెప్పి అందరి ఫీలింగ్. అలా అని చెప్పి బీసీసీఐ ఐసీఎల్ని లైట్ తీసుకోవాలని చెప్పి అనుకోలేదు. ఐసీఎల్కి చెక్ పెట్టడం కోసం లలిత్ మోడీని రంగంలోకి దింపింది. ఒక డొమెస్టిక్ లీగ్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో లలిత్ మోడీకి ఉంది. అండ్ చాలాసార్లు బీసీసీఐ ముందు కూడా పెట్టాడు. కానీ అప్పుడు బీసీసీఐ రిజెక్ట్ చేసినా కానీ ఇప్పుడు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లలిత్కి 1000 ఏనుగుల బలం వచ్చింది. అయితే బీసీసీఐ లలిత్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ లలిత్ మోడీ మాత్రం ఇండియన్ క్రికెట్ రూపురేఖలనే మార్చాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. లలిత్ డిసైడ్ అయితే అయ్యాడు. కానీ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ని లాంచ్ చేయడం అంటే అదంత ఈజీ కాదు. ప్లేయర్స్ని ఒప్పించాలి, బ్రాడ్కాస్టర్స్ని తీసుకొని రావాలి, స్పాన్సర్స్ని ఒప్పించాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ని కల్పించాలి. అండ్ బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కానీ లలిత్ మోడీకి ఎలాంటి బడ్జెట్ని కూడా ఇవ్వలేదు. సో లలిత్ దగ్గర జస్ట్ పర్మిషనే ఉంది అంతే. కానీ లలిత్ మాత్రం ఏం పట్టించుకోకుండా సెప్టెంబర్ 13, 2007 ఐపీఎల్ని లాంచ్ చేశాడు. స్పాన్సర్స్ లేరు, బ్రాడ్కాస్టర్స్ లేరు, ప్లేయర్స్ వస్తారో రారో కూడా తెలీదు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు ఫ్యాన్స్ ఈ ఫార్మాట్ని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. కానీ లలిత్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఐపీఎల్ని లాంచ్ చేశాడు. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ ఇండియాలో ఎటువంటి బ్యాకప్ లేకుండా ఐపీఎల్ని లాంచ్ చేసిన రోజే అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మొట్టమొదటి T20 మ్యాచ్ జరిగింది. అండ్ ఆ T20 మ్యాచ్ ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. ఈ మ్యాచ్తో ఇండియన్ ఫ్యాన్స్కి T20 క్రికెట్ నుంచి కూడా ఎంత ఎంటర్టైన్మెంట్ లభిస్తుందా అని అర్థమైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఏం చేశాడో మనం అందరం చూసాం. యువరాజ్ కొట్టిన ఒక్కొక్క 6 సౌత్ ఆఫ్రికా స్టేడియంలో కాదు, ఇండియన్ ఫ్యాన్స్ మైండ్లో పడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ హిట్ అవడానికి మెయిన్ కారణం యువరాజ్ సింగ్ కొట్టిన 6 సిక్సెస్ అని చెప్పి లలిత్ మోడీ కూడా అన్నాడు. And one fine day, Yuvraj Singh blast 6 sixes. My God, that 6 sixes is the start of IPL as a real. It lit the fires of Indian television, the news channels. It repeated it. ఈ మ్యాచ్ని లలిత్ మోడీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి లైవ్లో చూశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ 6 సిక్సెస్ కొట్టినందుకు యువరాజ్ సింగ్కి లలిత్ మోడీ పార్షి కారు కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. And Yuvraj comes running to me on the field and says, "Lalit, where's my Porsche?" I said, "Give me the bloody bat." That bat is downstairs. ఈ మ్యాచ్ని లైవ్లో చూశాక ఐపీఎల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి లలిత్ మోడీ డిసైడ్ అయిపోయాడు. కాన్ఫిడెంట్గా వెళ్ళి అన్ని క్రికెట్ బోర్డ్స్తో మాట్లాడి అన్ని బోర్డ్స్ని ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పించాడు. బోర్డ్స్ అన్నింటినీ కలిసి ఇండియాలో ల్యాండ్ అయిన లలిత్ మోడీకి మళ్ళీ ఒక ఎదురు దెబ్బ పడింది. దాదాపుగా 1200 కంపెనీస్తో డిస్కస్ చేస్తే ఒక్కరు కూడా ఐపీఎల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఫ్రాంచైజ్ క్రికెట్ అనేది ఆ టైంలో ఎవరికి కూడా పెద్దగా తెలియదు. ఒక టీంని కొనడం, మళ్ళీ ఆ టీం కోసం ప్లేయర్స్ని కొనడం, ఇదంతా బాగా రిస్కీగా అనిపించడంతో ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ముందుకు రావడానికి ప్రయత్నించలేదు. టీమ్స్ని కొనేవాళ్ళు లేకపోతే ఇంక ఐపీఎల్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఇంకా లలిత్ మోడీ ఐడియా ఫెయిల్ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ లలిత్ మోడీ మాత్రం ఓటమి ఒప్పుకోలేదు. తన మాస్టర్ మైండ్కి పని చెప్పాడు. ఇన్వెస్టర్స్ ఎవరూ రావట్లేదు కాబట్టి ముందుగా బ్రాడ్కాస్ట్ రైట్స్ని తీసుకోవాలని చెప్పి తను డిసైడ్ అయ్యాడు. ఇక్కడ లలిత్ మోడీ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈ బ్రాడ్కాస్ట్ రైట్స్ నుంచి వచ్చే మనీ ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని ఫ్రాంచైజెస్తో షేర్ చేసుకుంటానని డీల్ ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు, ఫ్రాంచైజీని కొంటారు. అండ్ ఏ మీడియా అయినా సరే ఒక ప్రోడక్ట్ బ్రాడ్కాస్ట్ రైట్స్ని కొనాలంటే
ఆ ప్రోడక్ట్ మీద జనాలకి ఇంట్రెస్ట్ రావాలి. జనాలకి ఇంట్రెస్ట్ వస్తేనే మీడియా కంపెనీ వాళ్ళు దేన్నైనా సరే టెలికాస్ట్ చేస్తారు. సో లలిత్ మోడీ జనాల్లో ఇంట్రెస్ట్ పెంచడాన్ని మొదలుపెట్టాడు. ఐపీఎల్ గురించి విపరీతంగా మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎటు చూసినా కానీ ఐపీఎల్లే కనిపించేలాగా చేశాడు. అండ్ ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడం కూడా లలిత్కి బాగా హెల్ప్ అయింది. ఫైనల్గా సోనీ టీవీ వాళ్ళు ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ రైట్స్ని తీసుకోవడం జరిగింది. అసలు ఐపీఎల్ హిట్ అవుతుందో లేదో అనే డౌట్ నుంచి ఖచ్చితంగా ఐపీఎల్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవాలని ఇండియన్ టాప్ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా పోటీ పడేలాగా సీన్ని మార్చేశాడు లలిత్ మోడీ. Did anyone call you be like, hey, even I want a team? Everybody did. Not one. Everybody did. Every celebrity. Everybody wanted it. Everybody on the planet wanted it. Everybody still wants it. ఇండియాలో రెండే బాగా ఫేమస్. ఒకటి క్రికెట్, రెండు సినిమా. అండ్ లలిత్ మోడీ ఈ రెండింటిని మిక్స్ చేశాడు. లలిత్ ఒక పర్ఫెక్ట్ షోమ్యాన్. బిజినెస్ని ఎలా సెల్ చేయాలి, బిజినెస్ ఎలా హిట్ చేయాలి అనేది తనకు బాగా తెలుసు. అందుకే ఐపీఎల్తో బాలీవుడ్ని కలిపేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ హిట్ అవడానికి ఇంకొక మేజర్ కారణం షారుఖ్ ఖాన్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఎంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మగవాళ్ళందరూ క్రికెట్ చూస్తూ ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా ఐపీఎల్ చూడటం మొదలు పెట్టారంటే దానికి మెయిన్ కారణం షారుఖ్ ఖానే. ఒక రకంగా ఐపీఎల్ని నిలబెట్టడంలో షారుఖ్ ఖాన్ ఒక మెయిన్ పిల్లర్ రోల్ని ప్లే చేశాడు. ఇంకా ఫ్రాంచైజ్ బిడ్డింగ్ అయిపోయాక ప్లేయర్స్ యాక్షన్ మొదలైంది. మొత్తం 8 టీమ్స్ని $723 మిలియన్ అమ్మాడు లలిత్. ఆ టైంలో ఇది చాలా అంటే చాలా పెద్ద ప్రైస్. ఒక బాల్ ఆడింది లేదు, ఒక 6 కొట్టింది లేదు. జస్ట్ పేపర్ మీద ఒక ఐడియాతో $723 మిలియన్ రాబట్టాడు లలిత్ మోడీ. ఆ తర్వాత ప్లేయర్స్ ఆక్షన్ జరిగింది. అసలు క్రికెట్ ప్లేయర్స్ని ఆక్షన్ వేయటం ఏంటి అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ నోరు వెళ్ళబెట్టి మరీ ఆక్షన్ని చూడటం మొదలుపెట్టారు. ఫైనల్గా ఐపీఎల్ మొదలైంది. మొట్టమొదటి మ్యాచ్ను కూడా కోల్కతా నైట్ రైడర్స్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సెట్ చేశాడు లలిత్ మోడీ. ఎందుకంటే ఆ టైంలో కోల్కతా ఓనర్ షారుఖ్ ఖాన్, ఇటు బెంగళూరుకు ఓనర్ విజయ్ మాల్యా. వీళ్ళిద్దరూ కూడా తమ తమ ఫీల్డ్స్లో కింగ్స్ లాగున్నారు. వీళ్ళిద్దరితో ఐపీఎల్ స్టార్ట్ చేస్తే అది ఇండియా వైడ్ న్యూస్ అవుతుందనేది లలిత్ మోడీ యొక్క ఆలోచన. తను అనుకున్నట్లుగానే పెద్ద న్యూస్ అయింది. కానీ అది షారుఖ్ ఖాన్ వల్ల, విజయ్ మాల్యా వల్ల కాదు, బ్రెండన్ మెక్కలం వలన. లలిత్ మోడీ 1000 జన్మలు తపస్సు చేసినా కానీ లభించిన స్టార్ట్ని బ్రెండన్ మెక్కలం ఐపీఎల్కి అందించాడు. మొట్టమొదటి మ్యాచ్లోనే 158 పరుగులు చేశాడు మెక్కలం. అసలు అప్పటి వరకు ఫ్రాంచైజ్ క్రికెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, ఐపీఎల్ మోడల్ తెలియని వాళ్ళు, T20 క్రికెట్ అంటే కూడా సరిగ్గా తెలియని వాళ్ళు మెక్కలం ఇన్నింగ్స్ చూసి పిక్చర్ అయిపోయారు. I dedicated the IPL to Brendan McCullum. ఇక ఒక్కసారిగా ఐపీఎల్ సూపర్ హిట్ అయ్యాక ఐసీఎల్ పని పూర్తిగా అయిపోయింది. ఐపీఎల్లో వచ్చే డబ్బు, ఫేమ్ చూసి ఐసీఎల్లో ఆడే ప్లేయర్స్ కూడా బయటకు వచ్చేసారు. అలాగే ఐసీఎల్లో ఆడే ప్లేయర్స్ మీద ఉన్న బ్యాన్ని బీసీసీఐ తీసేస్తామని చెప్పింది. అలాగే కపిల్ దేవ్ కూడా ఐసీఎల్ నుంచి బయటకు వచ్చేసాడు. దీంతో ఐసీఎల్ నడుము పూర్తిగా విరిగిపోయింది. సో అలాగా ఐసీఎల్ని అంతం చేయాలనే ఒకే ఒక కారణంతో మొదలుపెట్టిన ఐపీఎల్ ఈరోజు క్రికెట్ని శాసించే స్థాయికి ఎదిగింది. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఐపీఎల్ ఆర్జిన్ యొక్క హిస్టరీ. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.